సార్ మేము 58 జీవో కింద అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో. పేదోళ్ళం సార్, ఇల్లు కట్టుకున్నాక కూలిపోయింది సార్. కాళ్ళు మొక్తుంటే కూడా ఇడవలేదు సార్. కరెంటు బిల్లు వచ్చింది, నల్ల తీసుకున్నాం, కలెక్షన్ తీసుకున్నాము, పిల్లలం జల్లలం అందరం ఉన్నాం సార్. దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. ఓసారి గుడి చేసుకుంటే కూలిపోయిండ్రు, పోనీలేని మళ్ళీ ఇప్పుడు చిన్నదో బొమ్మదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్. గవర్నమెంట్ నుంచి పట్టా గానీ సార్ పట్టా ఉంది సార్, కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్. మాకు అన్ని ఉన్నాక కూడా కాళ్ళు మొక్తుంటే కూలిపోయింది సార్. ఎక్కడ పోదాం సార్ మేము? సార్ ఈ ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇండ్లు అన్ని పట్టలు మొత్తం అవి ఇవి అన్ని కట్టుకున్నాం సార్. పేదోళ్ళం మరి ఎక్కడ పోదాం సార్? అన్ని కులిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూలిపోయింది సార్. ఎన్ని ఇల్లు కూలగొట్టారు ఇక్కడ? మొత్తం 70-80 ఇండ్లు కూలగొట్టిండ్రు. 70-80 ఇండ్లు కూలగొట్టిండ్రు సార్. నేను వాటర్ బోర్డ్ లో పనిచేస్తాను సార్. నేను వాటర్ ఇస్తా సార్. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా సార్. HMW చేసుకుంటా సార్. అదే మన హైదరాబాద్ రూలింగ్ లో వాటర్ ఇస్తా, నా భార్యని ఇక్కడ పెడతా. నేను అప్పుడప్పుడు పోయేస్తా సార్. నేను మా భార్యని ప్రాణం బాగాలేకపోతే హైదరాబాద్ పోయినాము. రాత్రి 2 గంటలకు వచ్చి కూలిపోయింది సార్. నా బైక్ కూలిపోయింది, నావన్నీ, నా మంచాలు, నా సామాను, నా సిలిండరు అన్ని నాశనమైంది సార్. మాకేం లేదు సార్. మాకు చెక్ చేసుకోమని సార్. మాకేం ఆధారం లేదు. వీటికి 2 సార్లే సార్. 2 సార్ల నుంచి పోలీస్ స్టేషన్ లో కూడా మా పేరు రాపించారు సార్. అప్పుడు కూడా 2వ ఎంక్వైరీ 3 సార్లు ఎంక్వైరీ చేశారు సార్. పోలీస్ స్టేషన్ కూడా అమ్మ ఈడి వరకే కట్టుకుని ఇంతవరకు కట్టుకోండి, మళ్ళీ ఎక్స్ట్రా కట్టుకోదంటే ఉన్నంతల్ని కట్టుకుని ఉన్నాం సార్. ఉన్నప్పుడు మాకు సార్ 60 గజాలు సార్. మాకు 60 గజాలు ఇచ్చింది సార్ అప్పట్లో. అదే కట్టుకున్నాం సార్. మాకు ఏం లేవు సార్. 2-3 లేవు, ఏం లేవు సార్. ఒకసారి గుడిసె కూలిపోయింది సార్. గుడిసె కూలిపోయినాక మళ్ళా 7 వరకు కట్టుకోండి అమ్మా, ఏం కాదంటే ఉన్న 60 గజాల కాడి కట్టుకున్నాము, నల్ల కలెక్షన్ తీసుకున్నాము, కరెంటు బిల్లు ఉంది, అన్ని ఉన్నాయి. రాత్రి చెప్పకుండా వచ్చి కులుపుతూనే ఉంటారు సార్. కాళ్ళ ఏళ్ళ మొక్కుతుంటే కూడా ఎడుస్తలేరు సార్. అట్లే కులుపుతుండ్రు. పానాలు బాగాలేక కట్టుకున్నాం సార్. కన్నా తిప్పలవాడి మొత్తం బైక్ సార్. నాకు 60-70 వేల బైక్ నాశనమైంది సార్. మొత్తం బుక్ అయింది బైక్. బైక్ మొత్తం బైక్ ఉన్నాక కూడా అట్లే పీకేసింది సార్. లోపల నా వంట సామాన్లు ఉన్నాయి సార్. అన్ని ఉన్నాయి, మొత్తం ఇచ్చేసింది సార్. గవర్నమెంట్ తెలుసుకొని మాకు ఏదైనా ఆధారం సార్. మేము బతుకులేని ఉన్నాం సార్. నోటీసులు ఇట్లా ఇచ్చారా? ఏం అప్పుడు కూడా ఇలా చెప్పారు. ఇంతవరకు ఉండండి ఎక్స్ట్రా కట్టుకోకుండా చెప్పారు. నోటీసులు ఎవరేమి ఇవ్వలేదు సార్. మాకు నోటీసు ఇవ్వలేదు. మాకు ఎన్నో సార్లు మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం. ఎంతో సార్లు పోలీసులకు పోయించినాము. పోలీసుల కూడా మా పేరు రాసుకుపోయినారు. 58 కింద అప్లై చేసుకోమంటే అప్పుడు అప్లై చేసినాము. ఎన్నో చేసినాము సార్. ఒక్కసారి కాదు 2 సార్లు అయితే ఎడగట్టుకోద్దు నాయన. మేము పేదోళ్ళం. రాడు ఇంట్లో హాస్పిటల్ కట్టిపోయినా అక్కడి కాదు 2 రాళ్ళు ఉన్నాయి నాయన. నా కాలు మొన్ననేమైనా శనివారం ఏమైందో చెప్పమ్మా. తెలియదండి, నేను హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్ ఎదురుకొచ్చిన చిన్నకుల మొన్ననే పోయినా నేను హాస్పిటల్. కానీ రాడు తీస్తామంటే చెకప్ పోయింటి రాలేదు. అనుకుంటాను పోయి వచ్చే వరకు ఇట్లా చేసి. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు లలిత. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నావు? మేము కరోనా తలకెళ్ళి ఉన్నాం సార్. తారీఖులో పెడితే మళ్ళీ లేదని మళ్ళీ వేసుకున్నాం రేకులతో. అది కూడా వచ్చి తెలంగాణలో కట్టి పోయిందంట. పిల్లలు ఉన్నారా? పండుకుని ఉన్నారా? ఎవరు లేరండి పిల్లలు, చిన్న పిల్లలు. ఏం పని చేస్తాను? కంప్యూటర్ లో చేతి కింద చేస్తాడు.
చూసుకోవాలి ఆధార్ కార్డు కొట్టాలి